రేపో ఎల్లుండో ఇప్పుడు మా బట్ల పనమరాయ్ గారు వచ్చారో లేదు, ఇన్ఫర్మేషన్ ఆయన దగ్గర ఉంటుంది. రేపో ఎల్లుండో ముఖ్యమంత్రి గారు మేడూరు వస్తున్నారంట. వేరంకలాగు మరి ఆయనకి ఇంకా లోతు తెలిసింది, మేడూరు అని కూడా చెప్పాడు. నేను చెప్తున్నాను కదా అయ్యగారు. మరి ఆ ముఖ్యమంత్రి గారు వస్తే ఏదో ఒక వరాల జల్లు ఈ ప్రాంతానికి ఉండదంటారా? చెప్పండి అమ్మా. ఎంతో పెద్ద ఆయన వస్తే ఏదో ఒక జల్లు పడుతుంది. మరి ఆయనే వస్తే జల్లులు పడుతుంటే, దేవుడు వస్తే, సృష్టికర్త వస్తే, స్తోత్రం. యేసయ్య సంచరించడం గొప్ప సంగతి. ఒక గొప్ప అద్భుతం ఏంటంటే, ఆన్లైన్లో ఉన్న బిడ్డలు కూడా ఈ మాటలు వినండి. భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్ర తెలంగాణలో దేవుడు ఆమేన్ ఇప్పుడు ఆయన సంచరించుచు ఎరికో పట్టణములో ప్రవేశించాడు. స్తోత్రం. ఏ పట్టణంలో? ఈ రోజు కూడా ఎక్కడ ప్రవేశించినట్లు? గూడపాడులో. చెప్పండి ఏది? హల్లెలూయా. నిన్న ఎవరు మా పిల్లలు ఉన్నారో లేదో, ఎవరా? మంజు ఉందా? ఏదో అందండి, ఆవిడ నాకు గుర్తు రావట్లేదు. ఏదో ఒక రకంగా అంది మీ ఊరు పేరు. ఎవరున్నారమ్మా అక్కడ? ఎక్కడన్నా నేను దూడపాడు అంటుంది. దూడపాడు రోడ్లు అంటే దూడపాడు రోడ్లో అంటుంది. అమ్మా అక్కడ వేసుకోవడానికి అది నాది కాదుగమ్మా. ఏదన్నా ప్రభుత్వం దన్న అయితే పోతే ఏదైనా ఒక మాట కలెక్టర్ గారితో చెప్పమంటే నేను చెప్తా, కానీ అది ప్రైవేట్ స్థలం ఏమో గమ్మా అంటే ఎదురుగుండా వేసుకుంటే ఊరుకుంటారా? అయినా వేసుకోండి, ఉండేవాళ్ళు కాదు కదా 4 రోజులు. సంచార జాతులు అంటే అటు ఇటు వెళ్ళొస్తారు కదా. గొప్ప సంగతి ఏంటంటే 8-9 మంది పిల్లలంట ప్రభువుని నమ్ముకున్నారు. వరుసనే పేర్లన్నీ రాజబాబు గారి దగ్గర నుంచి, ఏసన్న గారి దగ్గర నుంచి మన పేరుతో సహా అందరి పేర్లు పెట్టుకుంటూ వచ్చారు. యేసు రక్తమే జయం. నేను అన్నాను 8 మంది పిల్లలు కాబట్టి మీరు కనుక నిజంగా మన స్కూల్కి పంపగలిగితే ఊరికినే చదువు చెప్తానన్నా. మరి మాస్టర్ గారు ఊరుకోవాలి కదండి, దూడపాళ్ళు మాస్టర్ ఊరుకోడుగండి అంటుంది. ప్రభు మన గ్రామానికి రావడం గొప్ప సంగతి. వాక్యమై ఉన్న దేవుడు, సంచరించే దేవుడు, ఎన్నో గ్రామాలు సంచరించుచు ఇప్పుడంట ఆయన ఎరుకోలో ప్రవేశించి దాని గుండా సేవకులు వినాలి, విశ్వాసులు వినాలి. మన ఊరికినే ఇట్లా పక్కన మీటింగ్లు పెట్టుకోవడం మాత్రమే కాకుండా మనం ఏం చేసాం అక్కడ? సుబ్బి చెరువులో చెప్పండి, దాని గుండా ప్రవేశించి స్వార్థ చేశాం. మీరు కూడా ప్రేయర్ వాక్ చేయండి. మీరు కూడా ఊరికి గ్రామం ఉందనుకోండి, గ్రామంలో ఊరికినే మేము మార్నింగ్ వాక్ చేస్తున్నాం అన్నట్లుగా కాకుండా ప్రేయర్ వాక్. స్తోత్రం. ప్రభు ఈ గ్రామాన్ని రక్షించండి, ప్రజలను రక్షించండి, ప్రాంతాన్ని రక్షించండి అనుకుంటూ మీరు ప్రేయర్ వాక్ చేయండి. యేసయ్య కూడానంట దాని గుండా యూ హ్యావ్ టు గో త్రూ దట్. మనం గ్రామాల్లో తిరగాలి, పట్టణాల్లో తిరగాలి. మనం నడిస్తే గ్రామాలకు ఆశీర్వాదం అని నా మట్టుకు నేను నమ్ముతున్నాను. నమ్మిన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుడు మీ పాదాలను ఆశీర్వదించాడు. సువార్త ప్రకటించు దాని పాదములు పర్వతముల మీద సుందరములు అన్నాడు. స్తోత్రం. అందుచేత మీ పాదాలు ఆశీర్వదింపబడిన పాదాలు. వాళ్ళు తెస్తే గంజాయి తెస్తారు. మీలో ఎవరన్నా బయట నుండి వింటున్న వాళ్ళు ఆపాలనుకుంటే సువార్త ప్రకటించే వాళ్ళని ఆపమాకండి, వాళ్ళు మీకు మేలే చేస్తారు. గంజాయి తెచ్చే వాళ్ళని ఆపండి, వాళ్ళు కూడా ఉన్నారు. అది పెద్ద విషయాలు, చిన్న విషయాలు. మేలు చేయడానికి, కీడు చేయడానికి కాదు, మేలు చేయడానికి బిడ్డల కొరకు మీరు సువార్తను ప్రకటిస్తారా? సేవకుడే రానక్కర్లేదండి. ఏ మూలకైనా వెళ్ళి మీరు యేసయ్య రక్షకుడు, యేసయ్య విమోచకుడు, యేసయ్య నామములో రక్షణ ఉన్నది, ఈ నామములో స్వస్థత ఉన్నది, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానని మీరు ప్రార్థన చేయండి. అబ్బో ఈవిడు మొదలెట్టిందా అంటారు అంటే అన్నీ ఏమవుతాయి? మీరు ప్రార్థన చేస్తా ఉండగానే దేవుడు స్వస్థతను చేస్తాడు.
అప్పుడు వాళ్ళే ఏమండి నలుగురు రోగం తగ్గితే ఐదో వాడు రాడా? దేవుడు అంట వస్తాడు. దేవునికి స్తోత్రం. మీరు ఎప్పుడు గుర్తుంచుకోండి, దేవుడు ఎప్పుడు అద్భుతాలు చేస్తాడంటే మీరు కాలు పెకలించుకుని నడవడం మొదలు పెట్టాలి, దేవుని కొరకు తిరగడం మొదలు పెట్టాలి, సంచరించడం మొదలు పెట్టాలి. చెప్పానుగా, మన కాజా గ్రామంలో పాస్టరమ్మ గారు ఇంకొక సహోదరిని తీసుకుని, కొంచెం క్లాసికల్గా ఉండే ఫ్యామిలీ, ఆ సహోదరిని తీసుకుని బయలుదేరిందండి. పెద్ద ఆవిడ ఒక ఆవిడ చెప్పిందండి, ఇది అమ్మాయి వెళ్తే వెళ్ళారు కానీ సెంటర్ వైపు వెళ్ళమాకండి అందండి. అంటే సెంటర్లో కనపడకుండా ఏదైనా ఒక మూలన చేసుకుని వచ్చేస్తారులే. ఈ పాస్టరమ్మ గారు ఏమైనా తక్కువ పాస్టరమ్మ గారేంటి, తీసుకెళ్ళటమే సెంటర్కి తీసుకెళ్ళిందండి. మళ్ళీ వీళ్ళతో పాటు ఒక మైక్ కూడా వేసుకుపోయారు. ఇద్దరు కలిసి సువార్త దంచారండి. ఆ ఊరిలో ఒక ఆయన మెల్లగా ఫోటోలు తీసి, ఇదిగో అమ్మో ఈయన పలానా ఆవిడ కాదు, ఆయన భార్య కాదు అని మెల్లిగా ఫోటోలు తీసి తీసుకెళ్లి భర్తకు చూపించాడు. ఆవిడ తప్పు చేస్తున్నా, నువ్వు ఫోటోలు తీసుకుని వీడియోలు తీసుకుని వెళ్ళడానికి. యేసయ్య సువార్తను ప్రకటిస్తుంది. సువార్తతో సంచరించే బిడ్డలు మనకు కావాలి. జక్కయ్యలు మనకు దొరకాలంటే, జక్కయ్య లాంటి బిడ్డలు మారు మనసు పొందాలంటే దానికి ముందేంటో చెప్పండి, సువార్తే. స్తోత్రం, ఆమేననండి. ఏంటి చెప్పండి, విరుగుడేంటి? సువార్తే. స్తోత్రం. సువార్త మూయబడక మునిపే మనం సువార్త చేసేయాలి.